హైదరాబాద్ ముషీరాబాద్ రామ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావాల్సిన ఘటనను హనీ ట్రాప్ కేసుగా మార్చి నిర్వీర్యం చేశారని ఆరోపిస్తూ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు నిజమవుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించి బండి సంజయ్ ఆయన కుమారుడు భగీరథకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ పాల్గొన్నారు. నమస్కారాలు. ఈనాడు మనం చూస్తున్నాము, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది ఏందనే సంగతి ఎవరికి అర్థం కాకుండా పోతున్నది. నిన్నగా మొన్న జరిగిన సంఘటన ఏదైతే బండి భగీరథ్ చేసిన కథ ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఇప్పటికైనా సంఘటన జరిగి దాదాపు 3-4 రోజులు అవుతున్నా కానీ ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఎక్కడ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువైనా కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఫోక్సో చట్టం కింద బుక్ చేసామని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి గారు వస్తున్నాడని చెప్పేసి ఏదైతే మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరి పిల్లల తల్లిదండ్రులు పిలిపించి ఏదో తూతుంబాల్ కింద కేసు బుక్ చేసి అది బెయిలబుల్ కేసు బుక్ చేసేసి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తెలియపరుస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే మరి అమ్మాయిని మరి ఏ విధంగా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే మరి పోలీస్ చట్టం కానీ ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇదేమనుకుంటారా? ఇదే మన ఇంట్లో మన చెల్లెకో మన తల్లికో మన బిడ్డకో జరిగితే వాళ్ళు ఇలానే ఖర్చుగా ఊరుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే ఫోక్సో చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో అరెస్ట్ అయిన వ్యక్తులను 48 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 24 hours అరెస్ట్ ఎవరైతే ఫోక్సో చట్టం కింద ఉన్నారో వాళ్ళను 24 hours అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ 48 hours దాటిపోయినా కానీ వాళ్ళను ఇంతవరకు అరెస్ట్ చేయాలని సంగతి తెలియపరుస్తున్నారు. మరి ఎవరైతే ఈ బండి సాయి భగీరథ్ ఉన్నారో గతంలో కూడా ఇలాంటి వాటిలో చాలా చోట్ల అతను ఇలాంటి ఘటనలో పాల్గొన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను బీసీ అని చెప్పుకుంటున్నా. ఆయన మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి. మరి ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా ఆమె కూడా మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి అని తెలియపరుస్తున్నాను. బీసీల గురించి ఇంతవరకు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ముందు మనం చూసాము 42% మన బీసీలకు రిజర్వేషన్ చేయిస్తామని అన్న వ్యక్తులు ఈనాడు బీసీలను అనగదొక్కే విధంగా బీసీల పిల్లలను ఏ విధంగా అయితే ఆడ అమ్మాయిలకు రక్షణ లేకుండా చేస్తున్న సంగతి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఇమీడియట్గా మరి వాళ్ళకి కేసు బుక్ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని తెలియపరుస్తున్నారు. కాబట్టి గతంలో కూడా ఎంజే అక్బర్ కూడా ఇలాంటి కేసులో బుక్ అయితే అతన్ని మంత్రి పదవి నుంచి ఉద్వాసం చెప్పిన వ్యక్తులు ఈనాడు మరి ఈ బండి సంజయ్ని కూడా గ్యారంటీగా అతనికి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి చిన్న విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటున్నది. మరి ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేయకపోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి అనే విధంగా మేము ఈనాడు ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున ధర జరిగింది. దీనికి చాలా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు రావడం జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ని అని కోరుకుంటున్నారు. ఈనాడు మరి రేవంత్ రెడ్డిని కూడా దీంట్లో భాగమైన సంగతి తెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి మరి చూసి ఎందుకు కుంటున్నారు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అని కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇలా కానట్టయితే కేవలం హైదరాబాదే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతము అగ్నిగుండంగా మారే అవకాశం తెలియజేస్తూ మహిళలకు రక్షణ కల్పించని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి ఎవరు వెనుకపోరని సంగతి తెలియజేస్తూ తెలపరుస్తున్నారు. ఈనాడు మహిళల గురించి ఆనాడు మన కేసీఆర్ గారు ఎంతో రక్షణ కవచంగా ఉన్న వ్యక్తి. ఓడిపోయిన తర్వాత కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ మహిళల గురించి పోరాటం చేసిన తెలియజేస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ వస్తున్న తెలియజేస్తూ వీరు ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడారో వీళ్ళందరిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళందరిపైన కూడా కేసెస్ బుక్ చేయాలి. ఇప్పుడు కూడా మన కేసెస్ తూతుంబాల్ కింద కేసు బుక్ చేశారు. సెక్షన్స్ ఏ సెక్షన్ కూడా సీరియస్ సెక్షన్ లేదు. పోలీస్ స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ బుక్ చేసి ఆనాడు వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే కాంప్లైంట్ ఉందో కాంప్లైంట్ పైన అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. మొదటి నుండి తీసుకొని రాత్రి వరకు వాళ్ళని పట్టించుకోలేదు అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా
వాళ్ళను అరెస్ట్ చేయనట్టయితే మేము మాత్రం ఊరుకునే ప్రసక్తే లేకుండా వస్తాం.